పార్టీ బాగా జరుగుతుంది కదా. వాసన ఏమన్నా వస్తుందా? లేదే. సార్ 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 ఓ మై గాడ్ ఈస్ డెడ్. చచ్చిపోయి కూడా చాలాసేపు అయింది. రేయ్ ఫోన్ వీడి దగ్గర ఉండేటి, మరి బాడీని ఎవరు తీసుకెళ్తారు? రేయ్ లాస్ట్ అండ్ ఫైనల్ టైం అడుగుతున్నాను, ఈ మర్డర్లన్నీ ఎందుకు చేశారు? మీ వెనక ఎవరున్నారు? నిజం చెప్పండి. మీతో ఇలా కాదురా. ఫోటోలు తీసి వీళ్ళని తిహార్ జైలుకి పంపించండి. నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఇదేంట్రా వచ్చే సంవత్సరం చూద్దాం అంటాడు. అంటే ఒక సంవత్సరం మొత్తం మన తిహార్లో ఉండాలా? ఒక సంవత్సరం మొత్తం నేను తిహార్లు ఉంటే అంజుకి వేరే ఎవరితో పెళ్లి అయిపోతుందిరా. అంజు అంటే అంజు వాళ్ళ ఫాదర్ చంపాను మన ఇక్కడ వేస్తే నువ్వేంటి అంజు అంటావు? వాళ్ళ ఫాదర్ మనం చంపలేదు కదరా. చూడరా చూసా లింగరాజ్ గారు మొత్తం మీద అండర్వేర్ టేక్ ఓవర్ చేస్తున్నాడు. రేపేంట్రా టేక్ ఓవర్? నేను అంజు గురించి మాట్లాడుతుంటే అండర్వేర్ గురించి మాట్లాడతావేంట్రా? అంజు వాళ్ళ ఫాదర్ పోగానే తన కంపెనీని అమ్మేస్తుందంటే ఎంత బాధపడుతుందో ఆలోచించావా? ఇప్పుడు ఏం చేద్దాంరా? అంజు నీకు దక్కాలంటే మనం అంజు వాళ్ళ కంపెనీని కాపాడాలి. ఎలారా? ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఎలా గోడ దగ్గర నిలబడండి. మీకేమ్మా చెప్పేది, వెళ్ళండి గోడ దగ్గర నిల్చోండి. ఇరిటేషన్ ఫీల్. అరే ఎక్కడికా సెంటర్కి వచ్చి నిలబడండి. సెంటర్లోకి వచ్చి సెంటర్ జరుగు. ఓకే అమ్మా స్టడీ బాబు. ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుదాం అన్నావు,
ఏంట్రా ప్లాన్? ప్లాన్ ఏం లేదు, ఇప్పుడు వెయ్యాలి. స్టడీ మా స్టడీ కదలదమ్మా. రేయ్ ఆ స్టడీగా ఉండమంటున్నాడు. స్టడీ అంటే అట్టు కాదురా, ఇటు. ఇక్కడ లెన్స్ చూడు, ఇది చూడు. రేయ్ అటంట తిరుగు. గుడ్. రేయ్ నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? స్టడీ రా. స్టడీ అంటరా? స్టడీ అంటే లెన్స్ చూడాలమ్మా. ఇక్కడ లుక్ ఇది. రేయ్ లెన్స్ నంట చూడు. ఓకే గుడ్ మా. ప్లాన్ లేనప్పుడు ఎందుకు లవ్ చేసావు? స్టడీ రా. దానికి దీనికి సంబంధం ఏంట్రా? స్టడీ బే. మళ్ళీ స్టడీ అంటరా? స్టడీ అంటే లుక్. అటు చూడు. రైట్ స్టడీ అమ్మా. స్టడీ అంటే లెన్స్ కదా నాన్న, చూడాలి. రేయ్ అటు చూడరా. స్టడీ ఇటు కాదు అటు చూడరా. స్టడీ స్టడీ బంగారు. స్టడీ అంటే లెన్స్. ఓకే రేయ్ నువ్వు నన్ను చూస్తున్నావు, వాడు తడుతున్నాడు రా. ఓకేరా. రే ఆ స్టిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వు స్టడీగా చూడలేదు కాబట్టి. నేను కాదు, నువ్వు. నువ్వేరా. స్టడీ అంటే వీళ్ళలాగా చూడు. వీడు ఒకే లుక్ ఎలా ఫిక్స్ అయిపోయాడు. వీళ్ళలాగా నిలబడండిరా, వీళ్ళలాగా నిలబడండిరా. స్టడీ నిలబడండి. స్టడీ ప్లీజ్ ప్లీజ్. రేయ్ డమ్మీ ఎక్కడ చూస్తుందిరా? మన వెనకాల ఉన్న గోడని చూస్తుందిరా. అయితే మనం కూడా గోడనే చూద్దాం. ఏయ్! మీరు మారరా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిలబడండి, నా ఇష్టం వచ్చినట్టు నేను తీస్తా. నిలబడండి. వెరీ గుడ్, సూపర్ రా. అదేనా నాకు కావాలి. కరెక్ట్ రా. అరగంట ఐదు లోపలికి వెళ్ళి ఎంతసేపు వెళ్తారా వీళ్ళు? పద చూద్దాం. రేయ్ ఇంకెంతసేపు రా? అయిపోయింది సార్, ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాం. ఏడు సార్లే, తొందరగా ఫినిష్ చేసి బయటికి రండి. రేయ్ సార్. నాన్నగాడు బుజ్జిగాడు ఎక్కడరా? టాయిలెట్కి వెళ్ళారు సార్. వాళ్ళు లోపల టాయిలెట్కి వెళ్తే బయట మీద ఏం చేస్తారు ఇడియట్స్? ఎంతసేపు అయింది వాళ్ళు వెళ్ళి? ఓ అరగంట అయింది సార్. అరగంట. రే నాని. ఒరే బుజ్జి, వీళ్ళు కూడా వెళ్ళి పావు గంట అయింది. లోపల స్కామ్ ఏమైనా జరుగుతుందంటావా? చూద్దాం పదా. సార్ సార్ అంజు ఇదిగో మీ కంపెనీ సీక్రెట్ షేర్ హోల్డర్స్ లిస్ట్. ఇప్పుడు ఈ కంపెనీ మొత్తం నీ కంట్రోల్లో ఉంది. ఇట్స్ ఆల్ యూర్స్. మిమ్మల్ని మోసం చేద్దాం ఉద్దేశంతో మీ కంపెనీలో జాయిన్ అయ్యాం, కానీ మేము ఎలాంటి తప్పు చేయలేదు. జస్ట్ షట్ అప్. నువ్వు మా కంపెనీలో జాయిన్ అయిందే దొంగ పేరుతో. నువ్వు నాకు ఇప్పటిదాకా చెప్పినవన్నీ అబద్ధాలే. లేదంజు, అసలు ఈ క్రైమ్ ప్లాన్ చేసిందే నేను. వీడు ఎలాంటి తప్పు చేయలేదు. నీకు ఎన్నోసార్లు నిజం చెప్పడానికి ట్రై చేశాడు. తీరా చెప్పేసరికి పరిస్థితి చేయి దాటిపోయింది అంజు. రే నువ్వు వీడికి సాక్షివా? బోత్ ఆఫ్ యు జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ది బిల్డింగ్. అంజు మళ్ళీ నీ మొహం నాకు ఎప్పుడు చూపించద్దు. అంజు ఐఎమ్ సారీ అంజు. ఐ డిడ్ంట్ మీన్. అంజు అంజు ప్లీజ్. అంజు అంజు ప్లీజ్ ఆగు. అంజు అంజు ఐ రియల్లీ లవ్ యూ. బట్ ఇఫ్ యు లవ్ మీ బ్యాక్, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నీకు నేను కన్యాశుల్కం ఇస్తాను, నీతో ఎల్లరికం వస్తాను, నీ మెడలో తాళి కట్టగానే నీ ఫ్రెండ్స్ అందరితో రాఖీ కట్టించుకుంటాను. పొద్దు నేను నిద్ర లావగానే నేను నీ మొహమే చూస్తాను, నువ్వు నా మొహం చూడకుండా జాగ్రత్త పడతాను. నువ్వు కారు ఎక్కేటప్పుడు ముందు నీకు డోర్ తీసి నువ్వు కూర్చున్న తర్వాత నేను కారు ఎక్కుతా. నీ కారుకి డ్రైవర్గానే కాదు, క్లీనర్గా కూడా ఉంటాను. నువ్వు వండే వంటలు ఎంత చండాలంగా ఉన్నా లట్టలు వేసుకుంటూ తింటాను. నా ఫ్రెండ్స్ అందరికి నువ్వు బాగా వండుతావని చెప్తాను. నువ్వు టీవీలో సీరియల్ చూస్తున్నప్పుడు స్పోర్ట్స్ ఛానల్ పెట్టమని ఫైట్ చేయను, రిమోట్ కంట్రోల్ కూడా నీకే ఇచ్చేస్తాను. గాడ్ ప్రామిస్, నువ్వు ఫ్రిడ్జ్లో దాచుకున్న చాక్లెట్లు నీకు తెలియకుండా తిన్ను. మీ నాన్నమ్మ పళ్ళు తెల్లబడాలని ప్రతి వారం డెంటిస్ట్ దగ్గరికి స్వయంగా నేనే తీసుకెళ్తాను. నువ్వు సాయంత్రం ఆఫీస్ నుంచి కలిసిపోయి వస్తే గుమ్మం దగ్గర టీ కప్తో నిలబడతా, నీకు నిద్ర పట్టేదాకా కాలు పడతా. ఇంటికి కూరగాయలు తమ్మని మీ అమ్మగారు మార్కెట్ పంపిస్తే ఆ ఇచ్చిన డబ్బుల్లో నీ కమిషన్ కొట్టను. నీకు ఎప్పుడైనా బాగా మూడొస్తే నాకు తలెప్పుగా ఉందని, టైర్డ్గా ఉందని వంకలు పెట్టను. మనకు అమ్మాయి పుడితే మీ అమ్మ పేరు, అబ్బాయి పుడితే మీ నాన్న పేరే పెడదాం, అంతేగాని మా అమ్మ నాన్న పేరు పెట్టమని గొడవ చేయను.
నీకోసం నేను ఏసీ కార్లు కొనలేను, 7 అంతస్తుల మేడ కట్టలేను, కానీ ప్రతిరోజు గులాబీ పువ్వు ఇచ్చి నిన్ను గట్టిగా కగులిచ్చుకుని ఐ లవ్ యూ చెప్పగలను. నాని ఐ లవ్ యు 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 నాని ఐ లవ్ యూ. I love you. I really love you. ఐ లవ్ యూ, I love you. ఐ లవ్ యూ. I love you. అయిపోయారా సార్? మాకేం తెలియదు సార్. యాక్చువల్ మేము చేయలేదు సార్. అవును సార్. నాకు తెలుసయ్యా మీరు చేయలేదని. అమ్మా అంజు, మీ నాన్నని హత్య చేసింది ఎవరో తెలిసిందమ్మా. వాడి శవం ఇవాళే రైల్వే ట్రాక్ మీద దొరికింది. ఎవరు అంకుల్ వాడు? జాన్ అబ్రహాం. వీడు ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్. ప్రపంచంలో ఉన్న చాలా మంది కోటేశ్వరులాగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని వాళ్ళని చంపించి వాళ్ళ ప్లేసుల్లోకి వెళ్ళి వాళ్ళ ఆస్తులు కొట్టేస్తుంటాడు. మరి అంజువల్ ఫాదర్ వాడు చంపించుంటే వాడిని చంపింది ఎవరు? అసలు ఈ పార్టీలో హత్యలు చేసింది ఎవరు? మై నేమ్ ఇస్ జేమ్స్. డోంట్ ప్లే గేమ్స్. ఇది గేమ్ కాదు మిస్టర్ జేమ్స్. కాల్ లేనడు కిల్లింగ్ ఎలా చేస్తావు? చూడు మిస్టర్, నేను కిల్లింగ్స్ చేసేది కాళ్ళతోనో చేతులతోనో కాదు, నా బ్రెయిన్ తో. ఓకే, నువ్వు అర్జెంట్ గా మర్డర్ చేసి పెట్టాలి. మనిషినేగా, ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను మనుషుల్లో అయితేనే చంపుతాను, జంతువులకి ఏమైనా అయితే తట్టుకోలేను. నువ్వు చంపాల్సింది మనిషిని, కానీ దీంతో చంపాలి. దీంతోనా? ఎస్, ఈ పాయిజన్ ఇంజెక్షన్ తోనే చంపాలి. ఓకే, చంపిన తర్వాత ఆ బాడీని ఊరు బయట ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత ఈ కార్డు మీద ఉన్న నంబర్కి ఫోన్ చేస్తే ఎవరో వచ్చి బాడీ కలెక్ట్ చేసుకుంటారు, అంతేగా? ఎస్, అంతే. ఇంతకీ నేను చంపాల్సింది కూడా నిన్నేగా? ఎస్, వీళ్ళ కనిపెట్టారే నన్నే. ఎరా, అసలు ఎలా కనపడుతున్నాను రా నేను మీ అందరికి? ప్రతి వాడు రావటం, డబ్బివ్వటం, ఇంజెక్షన్ చూపించటం, నన్ను చంపు అంటాం. అసలు నేను కిల్లర్ గాడినా చిల్లర్ గాడిరా? బాగా డిసైడ్ అయ్యావుగా? ఎస్, నేను చంపాల్సింది నిన్నేగా? నన్నే.